నమస్తే పేరెంట్స్. మన పిల్లలు మన నుంచి కోరుకునేది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే, కానీ మనం వాళ్ళకిచ్చేది మన కోపం. ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ చూసినట్లయితే, ఒక గిఫ్ట్ షాప్ ఓనర్ దగ్గరికి తన 5 ఏళ్ల కూతురు పాత కాగితాలతో తయారు చేసిన ఒక బాక్స్ తీసుకొని వచ్చి, నాన్న, నేను స్కూల్ కి వెళ్ళినప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటున్నావు కదా, అందుకే ఈ పెట్టె నిండా నీ కోసం ముద్దును నింపి తెచ్చాను నాన్న అంది. పని ఒత్తిడితో ఉన్న తండ్రి, ఏంటి చెత్తంతా, వెళ్ళవతలకి అని గట్టిగా అరుస్తూ ఆ పెట్టె దూరంగా విసిరేశాడు. ఆ పాప ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ దురదృష్టవశాత్తు వారం తిరగక ముందే ఆ చిన్నారి ప్రమాదంలో చనిపోయింది. కుమిలిపోతున్న ఆ తండ్రికి తను విసిరేసిన ఆ పెట్టె కనిపించింది. వణుకుతున్న చేతులతో దాన్ని తెరిచేసరికి అందులో ఏమీ లేదు, కానీ ఆ పాప మాటలు గుర్తొస్తున్నాయి. నాన్న, నీకోసం ఈ పెట్టె నిండా 100 ముద్దులు నింపి పెట్టాను నాన్న అని. ఇప్పుడు ప్రతిరోజు ఆ ఖాళీ పెట్టెను ముద్దాడుతూ ఏడుస్తున్నాడు. కానీ ప్రాణం పంచే ఆ పాప మళ్ళీ తిరిగి రాదు కదా. డియర్ పేరెంట్స్, మీ పిల్లలు ఇచ్చే చిన్న చిన్న బహుమతుల్లోనూ, వాళ్ళు చేసే చిన్న చిన్న పనుల్లోనూ లోపాలను వెతకకండి. వాళ్ళు మీ మీద చూపించే ఆ ప్రేమను మాత్రం గుర్తించండి. డబ్బు కన్నా ముఖ్యం మీ పిల్లల సమయం, కోపం కన్నా ముఖ్యం వాళ్ళ ఫీలింగ్స్ ని మీరు అర్థం చేసుకోవడం. గుర్తుంచుకోండి పేరెంట్స్, వస్తువులను రీప్లేస్మెంట్ చేయొచ్చు, కానీ మీ బిడ్డ ఇచ్చే ఆ క్షణాలను చేయడం చాలా కష్టం.